సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఇప్పుడు పెద్ది సినిమా వస్తుంది కదా, రామ్ చరణ్, చిరంజీవి రామ్ చరణ్. దాంట్లో రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా పహిల్వాన్ ఎక్సైజ్ బాడీ ఎక్సైజ్ చేస్తున్నా అనుకుంటాను. పెద్ద అంత అబ్జర్వ్ చేస్తుంది. అంటే మామూలుగా పెహల్వాన్కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏమంటారు మీరు? మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? పహిల్వాన్కు ఉండవలసిన క్వాలిటీ ఏంది? పొద్దున్న లేచి ఎక్సైజ్ చేయాలి, పాలు తాగాలి, బాదాం తిని ఎక్సైజ్ చేయాలి. మీరు ఈ డైట్, మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పహిల్వాన్గా కుస్తీ పోటీ ట్రైనింగ్ అప్పుడు డైట్ ఎట్లుండే అన్న? ఎన్ని పాలు తాగుతుంటారు డైట్? డైలీ 1 లీటర్ పాలు, బాదాము తినాలి కంపల్సరీ. పొద్దున్న నైట్ నానబెట్టి పొద్దున్న లేచి గుడాలు ఉడకబెడుతున్నాం. గుడాలు నానబెట్టి మార్నింగ్ పూట తినాలి. మొగ్గలు వెళ్తాయి దాన్ని, అది కంపల్సరీ. అది మార్నింగ్ లేచి తినాలి, నైట్ నానబెట్టి. 1 లీటర్ పాలు తాగుతుంటాయి. లీటర్ పాలు తాగాలి. లీటర్ అయినా 2 లీటర్లు అయినా తాగొచ్చు. ఎగ్ కెపాసిటీ. కోడిగుడ్లు అన్న అప్పుడు కోడిగుడ్లు ఉండకపోతుండే, అవన్నీ కలివే. గుడాలు నైట్ పూట ఉడకబెట్టి మార్నింగ్ తినడం, కాజు ఇవన్నీ ఇంతవరకే ఉంటుండే అప్పుడు. కానీ అప్పుడు గుడ్లు ఉండకపోతుండే. ఈ మధ్య జిమ్ములు చేసిన నుంచి గుడ్లు ఇప్పుడు తిన్నాడు. మామూలు కొంతమంది జిమ్ అవి ఏవేవో వచ్చేసినాయి కదా, ప్రోటీన్ పౌడర్. అంటే ప్రోటీన్ పౌడర్ అవన్నీ. ఎందుకంటే ఒరిజినాలిటీ కాదు అది. 4 రోజుల మళ్ళీ బాడీ దిగిపోతుంది. ఇప్పుడు నేను చేయబట్టి ఎక్సర్సైజ్ చేస్తాను 10 సంవత్సరాలు అయింది, అయినా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది బాడీ. ఫిట్నెస్ అప్పుడు చేసిన ఎక్సర్సైజ్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు మీలాగా గోల్డ్ వేసుకోవాలనుకుంటే, ఎవరైనా గోల్డ్ మ్యాన్ లాగా మారాలనుకుంటే మీరు ఇచ్చే సలహా ఏంటన్నా? కష్టపడాలి. కష్టపడి ఒరిజినల్ వేసుకుంటే బెస్ట్. డూప్లికేట్ వేసుకొని అవన్నీ 4 రోజులు తెలిసిపోతుంది పబ్లిక్. అవన్నీ ఫెయిల్. అది ఓకే. ఒరిజినల్గా చేసుకొని ఒరిజినల్గా ఉంటేనే బెస్ట్. 4 రోజులు చేస్తే అంత మీడియా గీడే అంత పాస్చర్. ఈరోజు 4 నిమిషాలు అంతా గుర్తుపట్టేస్తారు. ఏందనేది రోడ్డు మీద పడిపోయేదాకా చూసుకోవద్దు. అంతే పబ్లిక్. ఇప్పుడు మీరు చాలామంది లీడర్లను చూశారన్న తెలంగాణలో. రేవంత్ రెడ్డి చూశారు, కేసీఆర్ని చూశారు, కవితను చూశారు, కేటీఆర్ని చూశారు. వీళ్ళందరిలో మీకు బాగా, అంటే మీరు అంతకుముందు సీఎంలను కూడా చూసింటారు. సో మీ అందరూ కంటే బాగా నీకు బాగా ఇతనైతే మంచిగా చేస్తాడు అనిపించిన లీడర్ ఎవరన్నా అంటే ఏం చెప్తారన్నా మీరు? రాజకీయం ఇప్పుడైతే నాకు పీజీఆర్ బెస్ట్ ఉండే. పీజీఆర్ 100% నావే 20 కేసులు ఆపిండప్పుడు. కానీ రాజకీయ నాయకుడు అంటే కష్టం ఉంటే ఆదుకుంటే రాజకీయ నాయకుడు. ఇప్పుడేమైంది, షోప్ టాప్ అయిపోయింది. అంత మినిస్టర్లు ఎవరిని కాల్వద్దు, ఎవరిని చేయొద్దు. ఇప్పుడు అట్లా అయిపోయింది మినిస్టర్ల పరిస్థితి. ఎవడు రాజకీయ నాయకుడు ఒక బ్రాండ్గా ఎవడు లేడలేడు ఇప్పుడు చూస్తే. అసలు ప్రజలతోటి కలిసేటోడు నాయకుడు అంటారు. గరీబోళ్ళకు నువ్వు సీఎం కాగానే ఓని కనబడకపోయా, పోయి ఫామ్ హౌస్లో కూర్చొని ఇదంతా గోల అంత టీఆర్ఎస్తోనే ఉంటాము. చెప్తున్నా కొన్ని విషయాలు. నాయకుడు అనేది ప్రజలతోటి కలిసిమెలిసి ఉండి వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి తీరువాలి. నాయకుడు లక్షణాలు. మనం గెలవంగానే మనం సిస్టమ్ ఎవరిని గుర్తుపట్టకుండా చేస్తామంటే అది ఫెయిల్. అది నేను రంజిత్ అన్నను ఒక ఆయన చూసిన, ఎంపీ రంజిత్ అన్నను బాగా చేస్తాడు ఆయన. రేవంత్ రెడ్డి అన్న? రేవంత్ రెడ్డి నేను ఎప్పుడు కలవలే. అంటే చూస్తుంటారు కదా, చూస్తుంటా. కానీ నాకు అంత పొలిటికల్ అంత కలవలేను ఇప్పటివరకు అయితే. ఇప్పుడు కల్వకుంట్ల కవిత రేపు పార్టీ పెట్టబోతున్నారు, కొత్త పార్టీ. మిమ్మల్ని ఆహ్వానిస్తే వెళ్తారా ఆమె పార్టీ? ఏమన్నా మూసుకుపోయే పార్టీలో మనం ఎందుకు? మూసుకుపోయే పార్టీలో మనం ఎందుకు? మూసుకుపోయే పార్టీనా అంటే ఎదిగే పార్టీలు అంత అనుభవం లేక, అది అంత అనుభవం ఉంటే అట్లా చేయరు ఎవరు. మంచి వాళ్ళు చూడలేమా? విజయశాంతి పెట్టింది ఎంతో మంచి ఎక్సేకు, తట్టుకోలేరు. పొలిటికల్ చాలా డేంజరు. పొలిటికల్ అంటే 4 రోజులు మురుపం అంతే. కానీ చాలామంది తెలియక, పొలిటికల్ మైండ్ తెలియక అదంతా చేస్తారు. కానీ ఎక్కడ అది పొలిటికల్ మామూలు విషయమా? అట్లా తిరిగితే ఎవరు మీద ఆడధర్నాలు ఆడ కూర్చుంటే అది సక్సెస్ అన్నారు. అది నవ్వుకుంటారు ప్రజలు. ఆమెనా అన్నావు మరి? ఎవరైనా నవ్వుకుంటారు ప్రజలు. అసలు ఒరిజినల్ పొలిటికల్ ఏముంటుంది? నీకు ప్రతి ఇంటింటికి తిరిగి సాయం చేయబోయి ఏమైనా కష్టం ఉంటే ఆదుకోవాలి. అంటే గిన్నెలు చేస్తాయి. బీసీలు తెలంగాణ తెస్తా అంటున్నారు కదా, అవన్నీ వేస్ట్. మీరు కూడా ఒక బీసీ కాబట్టి అవన్నీ ఏం కాదు. ఆమెతో నేను బీసీది పార్టీ పెట్టినా. నేను బీసీది పార్టీ పెట్టినా. మనం పెట్టారా మీరు? అవును. ఎప్పుడన్నా పెట్టి 5 సంవత్సరాలు. ఏం పార్టీ అన్నా? తెలుగు జనతా పార్టీ. తెలుగు జనతా పార్టీ అని పెట్టారా? మరి నడపలేదు కొడితే వస్తుంది. అవునా? మీరేనా అధ్యక్షుడు? నేను. ఓకే. పెట్టి ఏమైందన్నా మరి? పోటీ చేశారు? ఏమైంది పోటీ? అంత ఎమ్మెల్యే ఇప్పుడు అంటే పొలిటికల్గా నేను నాకు అనుభవం ఉండడానికి చెప్తున్నా. కుదరదు. ఓకే. అంటే ఎక్కడ ఫెయిల్ అయ్యారు మీరు మామూలుగా పార్టీ పెట్టి? ఫెయిల్ ఏం లేదు. ఇప్పుడు పార్టీలో ఎట్లా అంటే బీసీల గురించి ఫైట్ చేయాలి,
అది కాదు పని అది. ఉమ్, ఎన్ని రోజులు తనలాడినా అవి ఎన్నుకుంటేటోళ్ళు గద్దల్లా కాకులా ఓడుస్తారు. ఉమ్, ఈమెకు తెలియదు కొత్త కొత్త మురుపము, అదంతా చాలా డేంజర్. పార్టీలు లేటి ఉమ్, పలానా ఏరియాకి వెళ్ళి ఎమ్మెల్యే ఇక్కడికి వెళ్ళి ప్రకటించడం అప్పుడు ఉమ్, పార్టీ నుంచి, ఓకే. మా పార్టీ నుంచి అప్పుడు ఉమ్, ఒక 10 మంది ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ ప్రకటించడం అవన్నీ అయినాయి. ఉమ్, అని కాదు, అసలు కుదరదు. ఉమ్, రాజకీయం చాలా డేంజర్. ఉమ్, దాన్ని తట్టుకొని ఉంటేనే నిలుస్తుంది. ఓకే. అప్పుడు విజయశాంతి బి కాక వదిలేసుకొని టీఆర్ఎస్లో కలిపేసింది. అవును. తర్వాత గొడవ పోయి పక్కకు జరిగింది. ఉమ్, చాలా మంది టైగర్ నరేందర్ ఎంతో మంది అవును. ఫస్ట్ టీఆర్ఎస్ ఆయన్నే పెట్టాడు. ఆయన టీపీఎస్ ఇద్దరు కలిసి ఉండే. నేను ఉన్నా కదా చిన్నప్పుడు పొలిటికల్ అంతా చూసినా నేను. టైగర్ నరేందర్ తెలంగాణ ప్రజా సమితి అని పెట్టాడు. అవును, ఉమ్, అంత చిన్నప్పటి నుంచి చూసిందే ఇదంతా నేను. దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఉమ్, దేవేందర్ గౌడ్ అని ఉమ్, ఆయన పెట్టిండు, ఆయన లేవాడు. మంచి మంచి మేధావులే లేవాటిరు. ఉమ్. వీళ్ళు ఎంత అంత ఉండదు. మరి అవన్నీ తెలియకనే పార్టీ పెడుతుంది. తెలియక అంతే అనుభవం లేక నేను సైలెంట్ న్యూట్రల్ అయిపోయినా. అంతవరకు తీసుకోలేము, పోవాలంటే హైదరాబాద్ తిరుగుతుండే కానీ నూట బాగుంటుంది అన్నట్టు సైలెంట్. ఇప్పుడు ఆన్లైన్ కొడితే వచ్చేస్తుంది. మిమ్మల్ని ఎవరైనా ఇన్వైట్ చేశారన్న మా పార్టీలోకి రండి? అందరూ కాంగ్రెస్లోకి రమ్మని వచ్చారు కదా, చెప్తున్నా బాబును పంపించిన. ఎవరు వచ్చారు మీ దగ్గర? బీజేపీ అయినా ఎవరు వచ్చారు మీ దగ్గరికి రమ్మని? జగదీష్ గౌడ్. జగదీష్ అన్న జగదీష్ గౌడ్ చాలా క్లోజ్. జగదీష్ అన్న పేరు సడన్గా రాదు, చాలా క్లోజ్. ఓకే. ఏదైనా మన ఇంటికాడికి వస్తాడు మంచిగా కూర్చొని. ఎమ్మెల్యే అయినా గాంధీ అయినా వస్తాడు. ఆయన బి అంత క్లోజే లేదు మా అట్లేం. ఇక్కడ వస్తే కంపల్సరీ కలిసిపోతారు. ఇక నేను రాను అనేసి బాబుని పంపించిన. ఓకే. నేను వస్తే బాగుంటుంది అంటే వద్దానని. టీఆర్ఎస్లో ఉన్నాక అట్లా సైలెంట్గా ఉన్నాం ఎందుకని. ఎప్పుడైనా మర్డర్ చేసే అవసరం వచ్చిందన్న మీకు ఇది మొత్తం కెరీర్లో? వీళ్ళు మర్డర్ చేయాలని అనుకుని చేశారా? ఆ జిమ్మానే ఎందుకు తోడుకోవాలి? ఇప్పుడు యూత్ పిల్లలు ఇంటర్వ్యూలు చూస్తే మనం ఒకప్పుడు చేసినాము, ఇప్పుడు నవ్వుకుంటారు ఏమన్నా ఉంటే. అప్పుడు అది మామూలే కదా, అది అప్పుడు చెయ్యంది ఓన్ పేర్లు ఉట్టేనే రావు. అప్పుడు ఎంత మర్డర్ చేస్తే అంత పేరు అనమాట. అప్పుడు ఎన్నిసార్లు అప్పుడు షూట్ ఆర్డర్స్ అవన్నీ వస్తుండే. మీ మీద షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ కూడా వచ్చారా? ఓకే. ఎన్ని చేసింటారన్న మొత్తం ఓవరాల్గా? అంటే ఐ మీన్ అంటే ఆ కేసులన్నీ అయిపోయి కొట్టేసినారు, అది వేరే విషయం. అయిపోయినాయి మీడియాలలో బాగుండదు. నేను ఇంటర్వ్యూలలో అదే అన్నా, నేను ఒకటేసారి ఇన్ని కేసులు అయినాయి అని చెప్పి. ఇక చిన్నప్పటి నుంచి అప్పటి వరకు నువ్వు అన్నీ క్లోజ్ అయిపోయినప్పుడు ఏం లేదు. సో కత్తితో సిద్దినారి మొత్తం స్థలం మ్యాక్సిమం నేనే 100 ఎకరాల దాకా నేనే వంచిన. సిద్దినార్ హైటెక్ సిటీ కాడ ఇప్పటికి 30 కేసులు అయినాయి నాకు ఆ స్థలం మీదే. 100, 200 గజాలు, 300 గజాలు ఫ్రీ ఇచ్చేసినాం అప్పుడు పబ్లిక్ అడిగితే. ఓకే. అంటే మీ పేరు మీద ఉన్న భూములు నా పేరు గవర్నమెంట్ ల్యాండ్ ఉండే. ఓకే. వేరే వాళ్ళు కబ్జా చేయాలని చూస్తే ఆ స్థలం తీసుకొని వేరే వాళ్ళతో ఫైట్ చేసి, అక్కడ అంతా కమ్యూనిస్ట్ వాళ్ళు ఉండే బాగా. కమ్యూనిస్ట్ వాళ్ళతో వాళ్ళ కొట్టడం ఆడనే కేసులు ఎక్కువైనాయి. అట్లా అంతా గరీబులకు మంచి పనులే చేసినాం, చేయడం కాదు. సరే కేసులు అయినాయి, జైలు పోయినాం 10 సార్లు, కానీ మంచి గరీబులకు మంచి పనులే చేసినాం అన్నట్టు హ్యాపీనెస్. ఎప్పుడైనా భగవంతుడు మనకి ఇస్తాడు. ఈరోజు కష్టం ఉందేమో కానీ ఫ్యూచర్ ఇస్తాడు అనేసి ఆ జిమ్మర్లో మంచి పనులు చేస్తేనే ఇప్పుడు మనకు కలిగిస్తాడు దేవుడు.